జగన్ అన్నకి వీరాభిమాని, జగన్ పార్టీలో ఒక కీలక బాధ్యతలు తీసుకున్నాడు అన్నమాట. ఏ విధమైన బాధ్యతలు అంటే తెలుగు భాషని ఎంత అద్భుతంగా మాట్లాడాలో, తెలుగులో ఎన్ని బూతులు అయితే ఉంటాయో అన్ని బూతుల్ని ఏ విధంగా మాట్లాడాలో, జగన్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎంత దిగజారైనా మాట్లాడొచ్చు, ఏ స్థాయికైనా దిగజారైనా మాట్లాడొచ్చు అనే దాంట్లో ఈ పోసాని చాలా పెద్ద బాధ్యత, చాలా కీలక బాధ్యత పోషించాడు. జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోసాన్ లాంటి ఎంతో మందిని పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలా చాలామంది పనికి వాళ్ళ ముందు పెట్టుకొని మీడియా ముందుకు పంపిస్తే చాలు అమ్మ ఆలీ బాటలే, అమ్మ ఆలీ బూతులు మాట్లాడడం తప్ప వీళ్ళకి తెలుగులో ఇంకంత మించి వేరే భాష మాట్లాడడం చేత కాదు. అసలు ఈ పోసాని కృష్ణమురళి అయితే నోటికి అడ్డు అదుపున్నదండి. వాడు మాట్లాడే భాష చూస్తే నిలువున నరికేయాలనిపిస్తుంది ఇటువంటి వాడిని చూస్తే. నిజంగా ఇతనికి జన్మనిచ్చిన కన్న తల్లి కూడా వీడి ముఖం మీద కాండించి ఉమ్మి చెప్పుతోడు కొట్టి, ఏం పుట్టక పుట్టావరా నువ్వు, మా కడుపున చెడ పుట్టావరా అని ఆవిడ ఎన్నిసార్లు ఆ తల్లి కన్నీరు పెట్టుంటుందో. వాడు మాట్లాడే భాష. వీడిని అరెస్ట్ చేసిన తర్వాత నిన్న రాత్రి ఒక డ్రామా. నాకు ఆపరేషన్ జరిగింది, ఆరోగ్యం బాగలేదు, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆరోగ్యం ఇప్పుడు గుర్తొచ్చిందరా నీకు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు గుర్తొచ్చాయా నీకు? నీలాంటి వాడిని పద్ధతిగా అరెస్ట్ చేయటం కాదు. ఏ హైదరాబాద్లో ఇంట్లో అయితే నిన్ను పట్టుకున్నారో అక్కడి నుంచి ఈడ్చుకుంటూ ఊరకుక్క మాదిరి రోడ్డంతా ఈడ్చుకుంటూ గొడ్డ లేపి కొట్టుకుంటూ తీసుకురావాలా నీలాంటి వాడిని? నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వేసిన వేషాలు ఎంత. నీ నాయకుడు జగన్ ముఖ్యమంత్రి అయితే నోటికి అడ్డు అదుపున్నాడుదా? కడుపుకు అన్నమే కదా తినింది నువ్వు, టెంట్ అయితే ఏం తినట్లేదు కదా నువ్వు. ఈరోజు జగన్ మాట్లాడిపిచ్చాడు, లేకుంటే జగన్ మాట్లాడమంటే మేము మాట్లాడమని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. జగన్ పెంట తినమంటే మీరు తింటారా? జగన్ సెప్టిక్ ట్యాంకులు దూకమంటే మీరు దూకుతారా? తల్లి కడుపున పుట్టినప్పుడు ఎటువంటి భాష మాట్లాడాలో కనీసం ఇంగిత జ్ఞానం ఉండదురా మీకు ఎవరికి కూడా? నువ్వు మాట్లాడిన భాష పద్ధత. ఈరోజు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వంగానే తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఈడి బతుక్కిడికి మాట మీద నిలబట్టడం చేత కాదు. ఈడికంట లాయర్ గారు ఫోన్ చేశారంట, అయ్యో పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి అనంతపూర్ తీసుకొచ్చేస్తున్నారు, పార్టీ కోసం చాలా సేవ చేశాడు, జగన్కి వీర భక్తుడు, అసలు పార్టీ బాధ్యతలు తన భుజాల మీద మోసాడు, అటువంటి కార్యకర్తని అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు, ఆ పోసాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని ఒక లాయర్ పొన్నవోలు చెప్పాడంట. పొన్నవోలు సుధాకర్. ఎవరికి? ఈ పనికిమాల తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి గారికి. వీడు వెంటనే ఒక లైవ్ పెట్టాడు. లైవ్ పెట్టి సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి పోసాని, మంచికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటాడో వాడే పోసాని లాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం బాధాకరం, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా అంటే చెప్పు తీసి కొట్టాలా. పద్ధతి గల మాట్లాడాడా వాడు? వాడి భాష వినలేదా నువ్వు ఎప్పుడు? నీ నాయకుడు వినలేదా? మీకు చెవులు పని చేయట్లేదా? గడిచిన 5 సంవత్సరాలు వాడు ఏ భాష మాట్లాడాడో? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వినండి. ఈ పనికిమాల తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఒక పనికిమాలనోడైనా, ఒక మెంటల్ గాడైనా, ఒక బోర కుక్క అయినా, ఒక పిచ్చి కుక్క అయినా ఈ పోసాని కృష్ణమురళి గారు చాలా పద్ధతిగా మాట్లాడతాడని చెప్పేసి ఈడాడికి క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈ తోపుదుద్ది ప్రకాష్ రెడ్డి ఈ పనికిమాలనోడు ఈ పోసాని కృష్ణమురళి అని ఒక సన్నాసికి, ఒక లుచ్చాగాడికి, ఒక పనికిమాల వాడికి ఈయన క్లీన్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. పోసాని ఇస్ వెరీ గుడ్, పద్ధతిగా మాట్లాడతాడని. పోసాని ఎంత పద్ధతిగా మాట్లాడతాడో, అసలు పోసానికి వీడి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో ఆడే మాట్లాడాడు. వినండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు. తీసుకెళ్లారు. పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు, ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించిన వాడు తప్ప ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు. మరి ఆయన పైన రక్త కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక, నువ్వు పొల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా పవన్ కళ్యాణ్ లాంటి దొంగ వచ్చే కొడుకులు అసలే బసలే ఈ లోకంలో చేరబారిన పవన్ కళ్యాణ్ సిక్కులేరు నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు. పద్ధతి గల్ల భాష ఇది. చాలా పద్ధతిగా మాట్లాడాడు భాష వీడు.
తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందని వీడు చెప్పేదాకా మనకు తెలియదండి. ఈ పోసాని కృష్ణమురళి గారు చెప్పేదాకా తెలుగుకి ఇంత అద్భుతమైన భాష ఉంటుంది, తెలుగు మాట్లాడితే ఇంత అద్భుతంగా ఉంటుంది, ఇంత పరిమళంగా ఉంటుందని మనకు తెలియదు. వీడు చెప్తున్నాడు తోద్దుద్దు ప్రకాష్ రెడ్డి వీడు ఎంత అద్భుతంగా మాట్లాడడం అనేది. పద్ధతి గల మనిషిని అరెస్ట్ చేశారు, సామాజిక బాధ్యత గల ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. మీలాంటి వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద ఉరి తీయాలరా, అప్పుడు కానీ సమాజం బాగుపడదు. ఇటువంటి దౌర్భాగ్యులని, ఇటువంటి ఒక పనికి మాల వెధవలని, సన్నాసులని, సమాజంలో చీడ పురుగుల్లా చూడాల్సినటువంటి పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నావా ఇంకా సిగ్గు లేకుండా? నువ్వు ఏమైనా తోపుతుంది ప్రకాష్ రెడ్డి, వెనకేసుకొచ్చుకుంటారా సిగ్గు లేకుండా? గడిచిన 5 సంవత్సరాల్లో నీ నియోజకవర్గంలో నువ్వు ఎటువంటి రాప్తా నియోజకవర్గంలో ఎటువంటి పెంట చేసావు నీకు తెలుసా? అందుకు కదా ప్రజలను ఎడంకాలు చెప్పించి కొడితే మొల్ల కూర్చున్నావు. నేను ఓడిపోతే సగం మీసం గీసుకొని తిరుగుతా అని చెప్పావు. తీలేదే, మాట మీద నిలబడలేదే. పనికి మళ్ళ సన్నాసులు, చవటలు, దరిద్రులు, దద్దమ్మలు, ఎదవలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలను తగలబడ్డారు. ఇప్పుడు వస్తారండి ఈ పోసాని కృష్ణమురళి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హుటాహుటిన బయలుదేరతాడు బెంగళూరు నుంచి. మా పార్టీలో అత్యంత విలువైన బాధ్యత చేసిన వ్యక్తి పోసాని, నాకు ఆత్మబంధువు పోసాని, నా కోసం ఇంత అద్భుతమైన భాష మాట్లాడాడో పోసాని. అటువంటి పోసాన్ని కావాల్సుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్, చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ కంటే అందంగా, ఇంకా ఎక్కువ అందంగా పోసాని కృష్ణమురళి కనపడుతున్నాడు. ఆయన అందాన్ని తట్టుకోలేక వీళ్ళు అరెస్ట్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం రూపించి పోసాన్ని అరెస్ట్ చేశారని చెప్తాడు. వస్తాడు ఇవాళ రేపు ఎల్లుండి వచ్చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు, కంగారేం లేదు. ఎందుకంటే జగన్ కంటే అందగాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి కంటే అందగాడు, లోకేష్ గారి కంటే అందగాడు, మొన్న అరెస్ట్ అయిన కిడ్నాపర్ వల్లభనేని వంశీ కంటే ఇంకా అంతకంటే పెద్ద అందగాడి పోసాని. జగన్ అన్న 2.0, జగన్ 2.0లో అందగాళ్ళు 2.0 వీళ్ళంతా. అందగాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎటువంటి అందగాళ్ళు అంటే వీళ్ళు, ఒకడు గుట్టలోడు తీస్తాడు, ఒకడు ప్రైవేట్ పర్సన్ని చూపిస్తాడు, ఇంకొకడు హత్యలు చేసి డోర్ డెలివరీ చేసి ఇంటికి పంపిస్తాడు, ఇంకొకడు ఫోన్లు చేసి నాకు గంట కావాలి, అరగంట కావాలని సొల్లు పురాణం మాట్లాడతాడు, ఇంకొకడు నేను బుల్లెట్లు దింపుతా ఏం చేస్తారని చిటికలేస్తూ మాట్లాడతాడు, ఇంకొకడు తొడలు కడతాడు, ఇంకొకడు బూతులు మాట్లాడతాడు, ఇంకొకడు గుట్కాలు తింటాడు, ఇంకొకడు చీపుల కర్రలు తాగుతాడు, ఇంకొకడు రోడ్డు మీద పేకాటాడతాడు, ఇంకొకడు క్యాబరే పెట్టిస్తాడు, ఇంకొకడు గుడ్డలిప్పి డాన్సులు వేపిస్తుంటాడు, ఇంకొకడు పోయి నాయకుల మీద దాడులు చేస్తుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరికన్నా పదవులు కావాలన్నా, ఎవడన్నా పార్టీలో ఒక క్రియాశీలక పదవి సభ్యుడు అవ్వాలన్నా సరే మీ అందరికీ ఉండాల్సిన క్వాలిటీస్ ఇవి. చాలా అద్భుతంగా బూతులు మాట్లాడాలా, చాలా అద్భుతంగా చీపుల కర్రలు తాగాల, చాలా అద్భుతంగా ఎదురు పార్టీ నాయకుల మీద దాడులు చేయాలా, అవసరమైతే వాళ్ళ తలకాయలు పగలగొట్టాలా, అవసరమైతే హత్యలు చేసి డోర్ డెలివరీలు చేయాలా, ఇంకా ఎక్కువైతే బట్టలు ఇప్పి డాన్సులు వేయాలా. ఈ క్వాలిటీస్ అన్ని మీకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవసరమైతే సీట్ ఇస్తాడు, ఎంపీ టికెట్ ఇస్తాడు, కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాడు, మీ మీద కేసులు తీసేస్తాడు. గొప్ప మనసున్న వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి జగన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్క అవకాశం అని జగన్కి మనకు అవకాశం ఇస్తే గిసువంటి పోసాలు లాంటి ఎదువులందరినీ పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు నిలువున తీసేసిందండి. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు రావాలంటే గతంలో వీళ్ళు మాట్లాడిన సంఘటనలు ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ వీడియోలు వైరల్ అవుతుంటే ఇటువంటి వాళ్ళ ముఖం చూస్తే ఇటువంటి దరిద్రులు, ఇటువంటి చెత్త లుచ్చాగాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా? అటువంటి రాష్ట్రానికి వెళ్ళి మనం ఎక్కడ పరిశ్రమలు పెట్టాలా, పెడితే ఏంటి మనకున్న క్రెడిబిలిటీ అనే పరిస్థితికి ఆలోచించే పరిస్థితికి వెళ్ళారు. కానీ ఈరోజు వాటన్నిటిని కూడా భగ్నం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈరోజు కేంద్రం సహాయం తీసుకుంటూ ఈరోజు మంత్రులందరితో కూర్చొని చర్చిస్తూ ఎప్పటికప్పుడు పారిశ్రామికవేత్తలతో పెట్టుబడిదారులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు అన్ని అనుకూలంగానే ఉంటే మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎవడెవడైతే తప్పులు చేశాడో వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకి ఒక నమ్మకాన్ని ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. కానీ ఇంకా ఉన్నారు. పోసాని లాంటి వాడు మాత్రమే కాదు, ఇంకా పోసాని లాంటి వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలు చాలా మంది ఉన్నారు. ఆ పనికి మళ్ళా కుక్కలని, ఆ వెధవల్ని, ఆ సన్నాసుల్ని, ఆ లుచ్చాగలందరినీ కూడా దాని రోడ్డు మీద గుడ్డలు కూడా దీయించి లాక్కుంటా వచ్చి చట్టపరంగా శిక్షించాలి వీళ్ళని. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరన్నా సరే తప్పుడుగా మాట్లాడాలన్నా సరే, తప్పుడుగా ప్రవర్తించాలన్నా సరే, తప్పుడు పనులు చేయాలన్నా సరే ఉచ్చపడిపోయే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందిరా అనుకునే విధంగా మనం చేయాలి. అవి కూడా ముందు జరుగుతాయి. ఈరోజు పోసాని కోసం మరి జగన్ ఏ విధంగా వస్తాడు, జగన్ ఏం మాట్లాడతాడు ఈ పోసాని గురించి, పోసాని మంచివాడు అంటాడా, అందగాడు అంటాడా, ఇంకేమని అంటాడా అనేది జగన్ వచ్చిన తర్వాత చూద్దాం.
అంతవరకు స్టే ట్యూన్. పోసాని ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా.